హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ చూస్తున్నారు కదండి. పాలకూర పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీ వేలో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అంటే రోటీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఈ వీడియోలో చేద్దాం. చూసారు కదండి. అంటే ఇంకా ఇది బాలింతలకు మాత్రం బాగా ఉపయోగపడుతుందండి. అంటే వాళ్ళు తింటే, అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి దీంట్లో, ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. నేను మాత్రం ఇక్కడ పావు కేజీ పాలకూర తీసుకున్నాను. అంటే ఇలా ఆకులు మాత్రమే కట్ చేసుకున్నాను, కాడలతో సహా ఉంటాయి కదండి. అంటే ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోండి. అంటే ఇసుక అనేది బాగా వస్తుంది పాలకూరలో, అది అందరికీ తెలిసిందే. కానీ ఒక 2 టైమ్స్ మాత్రం కడుక్కోండి. అలాగే నేను మాత్రం ఇందులో మొత్తం పచ్చిమిర్చి వేస్తున్నా కాబట్టి ఒక 10-12 వరకు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక కంచుడు పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని పోపు కోసం ఎల్లిపాయలు వేసాను. ఇవి కాస్తంత మగ్గిన తర్వాత దీంట్లోనే పోపు గింజలు, అలాగే మనం దీంట్లో పప్పు వేస్తున్నాం కాబట్టి కాస్తంత జీలకర్ర ఎక్కువగానే వేసుకోండి. ఇవి ఫ్రై కాగానే దీంట్లో అలాగే ఎండుమిర్చి కూడా పోపు కోసం వేసుకోండి. చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్లో. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసి కలుపుకోండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు ఎప్పుడైనా కాస్తంత కేర్ఫుల్గా ఉండండి. అంటే పచ్చిమిర్చి వేస్తూనే పైన పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్తంత కేర్ఫుల్గా దీంట్లో వేసుకొని కలుపుకోండి. ఇది ఫ్రై కాగానే అలాగే ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నిండా పసుపు కూడా దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, నేను మాత్రం ఇక్కడ ముందుగానే ఒక 20 నిమిషాల పాటు ఒక 150 గ్రామ్స్ పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి. పప్పు మాత్రం బాగా నానిపోయింది, చూస్తున్నారు కదండి. ఇలా మొత్తం నానిన తర్వాత దీంట్లో వేసుకొని మళ్ళీ కలుపుకోండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో. అంటే చాలామంది ఈ కర్రీ మనము ఎప్పుడు చేసుకొని తిన్నా కూడా కడుపు నిండుగా అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. అంటే మనకు ఎంత అంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. తిన్న తర్వాత మాత్రం కడుపు నిండుగా అనిపిస్తుంది. చాలా మంచిది. అంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే పాలకూర అంటే దేంట్లోకైనా, అంటే మనకు అంటే మనకు బాలింతలైనప్పుడు కూడా ఈ కర్రీ చాలామంది డాక్టర్స్ కూడా పాలకూర అంటే ఆకుకూరలలో కలిగి పాలకూర మాత్రం చేసి పెట్టండి అంటారు. అంటే చాలామంది తినకుంటుంటారు కదండి పాలకూర. చాలామంది అంటే కొంతమంది మాత్రము ఓన్లీ ఆకుకూర అంటే తోటకూర మాత్రమే తింటారు. అలా కాదండి. ఈసారి ఒకసారి మీరు ఈ కర్రీ చేసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇంతకుముందు చూపించాను కదా. ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ మాత్రం కడుక్కొని పక్కకు పెట్టుకున్న పాలకూర మొత్తం దీంట్లో వేస్తున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్గా ఈజీగా అయిపోద్ది. అంటే మనము దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. అంటే మనం కందిపప్పుతో చేస్తే మాత్రం అంటే కాస్త పప్పులాగా చేసుకొని దాంట్లో వేసుకోవచ్చు. ఆ రెసిపీ కనుక కావాలంటే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చూసారు కదండి, నేను మాత్రం ఇక్కడ వాటర్ మాత్రం పోయట్లేదు. అంటే ఈ ఆకుకూరల నుంచే మనకు వాటర్ అనేవి వచ్చేస్తాయి. దాంతో మనం ముందుగానే ఒక 20 మినిట్స్ పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఫ్రై అయిపోద్ది. అంటే హెల్త్ బాగాలేనప్పుడు అంటే ఏం కర్రీ తిన్నా తినకుండా డాక్టర్లు మాత్రం పాలకూర తినాలంటారు. అంటే దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి. చూసారు కదా, ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా మూత తీసుకోండి. చూసారు కదండి ఎంత వాటర్ వచ్చేసాయో ఆకులో నుంచి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ సిమ్లో ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయిపోద్దండి. చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేయండి.
చూసారు కదండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. అంటే చాలామంది అంటే పప్పు అనేది ఉడకకుండానే తింటారు. అంటే అట్లా చేసినా కూడా కర్రీ చాలా బాగుంటుందండి. అంటే అట్లా కాస్తంత వేడి వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది. అంటే నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ఒకసారి తినే ఉంటారు కదండి. అలా కనుక తింటే గుర్తొస్తే కనుక కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూసారు కదండి. రోటీలోకి మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కర్రీ అంటే ఏదైనా ఉందంటే ఈ కర్రీనే. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.